హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న వారికైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అందించడం జరిగింది. అందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ నెల పెన్షన్కి సంబంధించి అయితే కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో కంపల్సరీగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరి ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీగా ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. సో చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి, ఓన్లీ వీడియోస్ అయితే ఒక్కటే చూస్తున్నారు. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ కొద్దిమందే చూస్తున్నారండి. సో మీరైతే అప్డేట్ అనేది అంటే నోటిఫికేషన్ అనేది అయితే ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ప్రభుత్వ పథకాలు ఏవైనా కానీ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ సంబంధించి అయితే కూడా కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది శుభవార్త అనేది అయితే చెప్పుకోవచ్చండి. అందులో ముఖ్యంగా ఆగస్ట్ నెల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికైతే శుభవార్త అయితే అందించడం జరిగింది. సో అదేంటి అనేది తెలుసుకున్నట్టయితే మనకు ప్రతి నెల పెన్షన్ అనేది అయితే 1వ తారీఖునైతే ఇస్తారు కదా, అందులో కూడా 1వ తారీఖునే కంపల్సరీగా ప్రతి ఒక్కరికైతే దాదాపుగా 90% వరకు ప్రతి ఒక్కరికైతే పెన్షన్ అందేలా అయితే కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు కదండి. అందులో భాగంగా మనకు పెన్షన్ అయితే కూడా ఎవరెవరైతే తీసుకోకున్నా కూడా మనకు నెక్స్ట్ డే కూడా ఇస్తారండి. అందరికైతే దాదాపుగా చూసుకున్నట్టయితే ఫస్ట్ డేనే కంప్లీట్ అయితే చేస్తారు కదా, అది కూడా 1వ తారీఖునైతే ఇస్తారు కదా. సో ఇప్పుడు మనకు ఆగస్ట్ నెల పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే ఆగస్ట్ నెల పెన్షన్ 1వ తారీఖునే ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఆగస్ట్ 31వ తారీఖునైతే పెన్షన్ అనేది అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పారండి. సో ఎందుకు అంటే కనుక మనకు ఆగస్ట్ 31వ తారీఖున శనివారం అయితే వస్తుంది కదా, అందులో కూడా మనకు సెప్టెంబర్ 1వ తారీఖున అనేది అయితే ఆదివారం వస్తుంది. కాబట్టి ఆదివారం అనేది సెలవు దినంగా ప్రకటిస్తారు కాబట్టి మామూలుగా ఎక్కడైనా చూసుకున్నట్టయితే కూడా ఆదివారం అనేది హాలిడే కాబట్టి పెన్షన్ అయితే పంపిణీ చేయరండి. సో మనకు ప్రభుత్వం అనేది ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అంటే ఆగస్ట్ 31వ తారీఖున అయితే పెన్షన్ అనేది సెప్టెంబర్ నెల పెన్షన్కి సంబంధించి అయితే కూడా ఇస్తారండి. దాని తర్వాత అంటే మీరు ఆగస్ట్ 31వ తారీఖున ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటారో వారందరికీ సెప్టెంబర్ 2వ తారీఖున అంటే సోమవారం రోజునైతే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందండి. సో మీరు ఎవరైనా కనుక పెన్షన్ అనేది తీసుకుంటుంటే కనుక లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటుంటే కనుక ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి. సో అదేంటంటే సెప్టెంబర్ నెల పెన్షన్కి సంబంధించి ఆగస్ట్ 31వ తారీఖున పెన్షన్ అయితే ఇస్తారండి. సో ఇంకా మనకు అంటే ఆగస్టు 31వ తారీఖున ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారందరికీ సెప్టెంబర్ 2వ తారీఖున అయితే ఇస్తారండి. సెప్టెంబర్ 1వ తారీఖు అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి, సండే అనేది హాలిడే ఉంటుంది కాబట్టి మనకు సెప్టెంబర్ 2వ తారీఖున ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారందరికీ అయితే ఇస్తామని అయితే ప్రకటిస్తున్నారండి. సో మనకు ఇంకా ఈ యొక్క పథకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తుందని, అందులో భాగంగా ఈ యొక్క పెన్షన్ అనేది ప్రధాన పాత్రగా అయితే నిర్వహిస్తుందండి. ఇంకా ఉచిత బస్సుకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు 15వ తారీఖున నిర్వహించాలి కాబట్టి కానీ కొన్ని కారణాల వల్ల అయితే కూడా వాయిదా అయితే వేశారండి. మరి ఈ పథకానికి సంబంధించి కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అయితే కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి. దానికి సంబంధించి అయితే కూడా రాష్ట్రాలకు సంబంధించి అంటే మనకు కర్ణాటక రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు పరిశీలిస్తున్నారండి. దానికి సంబంధించి బడ్జెట్ ఏంటి అంటే మంత్లీ బడ్జెట్ ఏంటి, నెల బడ్జెట్ ఏంటి, ఇలా అంటే రోజు బడ్జెట్ ఏంటి, ఇలా ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి ప్రణాళికంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్తామని అయితే చెప్తున్నారండి. సో ఇదండి మనకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ అనేది. ఏపీలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటే కనుక కంపల్సరిగా ఆగస్ట్ నెల పెన్షన్ తీసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వెంటనే మీ యొక్క నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి.